ఇక్కడ మనకి రియల్ నెంబర్స్ సంబంధించి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్లో భాగంగా మనకి ఇది 1.2 ఎక్సర్సైజ్ 1.2లో 3 క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్స్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక్కడ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్సే కాకుండా మన యూట్యూబ్ ఛానల్లో ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి మనకి ప్రతి లెసన్కి కూడా ఐఐటి లెవెల్లో మనకి చెప్పడం జరుగుతుంది. ప్రతి లెసన్కి మినిమము 100 to 200 క్వశ్చన్స్ అనేవి మనకి ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ ఎంసీక్యూ క్వశ్చన్స్ ఎంత ఎక్కువగా చేస్తే మనకి అవుట్ ఆఫ్ 80కి 80 మార్క్స్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది బోర్డ్ ఎగ్జామ్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంసీక్యూ క్వశ్చన్స్ పైన పట్టు సారించినట్టయితే ఖచ్చితంగా మనము 80కి 80 స్కోర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే చెక్ వెదర్ 64n కెన్ ఎండ్స్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ నేచురల్ నెంబర్ n అన్నాడు. ఈ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. అసలు ఈ క్వశ్చన్ యొక్క అర్థం ఏంటంటే 64n యొక్క 64n అనేది వాల్యూ అనేది 0తో ఎండ్ అవుతుందా? ఏదైనా ఒక నేచురల్ నెంబర్ n వేసినప్పుడు నేచురల్ నెంబర్స్ n ఈక్వల్ టు ఏంటి 1 2 3 ఎక్సెట్రా సో ఆన్. ఈ n వాల్యూ 1 వేసాం అనుకోండి 6 4 1 దట్ ఈక్వల్ 6. 6 4 2 అంటే 6 6 36. 6 క్యూబ్ అంటే 216 అంటే 6ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 216 వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ దేంతో ఎండ్ అవుతుంది? యూనిట్ ప్లేస్లో 6తో ఎండ్ అవుతుంది. కానీ వాడేమన్నాడు? ఏదైనా n వాల్యూకి 0తో ఎండ్ అవుతుందా అని అడిగాడు. 0తో ఎండ్ కాదని చెప్పాలి. ఇది ఎలా చెప్పాలి ఒక్కసారి చూద్దాం. ఇఫ్ 64n ఈజ్ ఎండ్స్ విత్ 0 అనుకుందాం. ఫర్ ఏ నేచురల్ నెంబర్ n, ఏదైనా ఒక నేచురల్ నెంబర్కి ఇది 0తో ఎండ్ అవుతుంది అనుకుందాం 64n. అప్పుడు ఖచ్చితంగా అది ఇట్ షుడ్ బి డివైడెడ్ డివిజిబుల్ బై 2 and 5. 2తోని 5తోని ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి. దీని అర్థం ఏమిటి? దీని అర్థం అంటే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో అంటే ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 64n should contain the prime number 2 and 5. అంటే ఇది 0తో ఎండ్ అయినట్టయితే 2తోని 5తోని డివిజిబుల్ అవ్వాలి. మరి ఈ 64n యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఖచ్చితంగా ఏముండాలి? 2 and 5 కూడా ఉండాలి. అంటే 64n ఏ విధంగా రాస్తాం మనము? 2n into 3n అని రాస్తాం. కానీ ఇక్కడ 2s ఉన్నాయి కానీ 5s లేవు. ఆ విషయాన్ని మనం ఇప్పుడు ఇక్కడ మనము తెలుసుకోవాలి. ఇక్కడ 2s ఉన్నాయి కానీ 5s లేవు. కనీసం ఒక 2 ఒక 5 ఉన్నట్టయితే ఖచ్చితంగా 0తో ఎండ్ అవుతుంది. కానీ 2s ఉన్నాయి కానీ 5s లేవు. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి అర్థమవుతుంది. కాబట్టి n వాల్యూ ఏ వాల్యూ తీసుకున్నా అంటే ఏ వాల్యూకి కూడా ఇది 0తో ఎండ్ కాదనమాట. ఆ విషయాన్ని రాయాలి. దేర్ ఈజ్ నో నేచురల్ నెంబర్ n for which 64n ends with
ద డిజిట్ 0. ఓకే, అంటే n యొక్క ఏ వాల్యూకి కూడా 0తో 6 power n అనేది ఎండ్ కాదు. ఎందుకు ఎండ్ కాదు? అక్కడ కనీసము 6 power n యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కనీసం ఒక 2 అట్లీస్ట్ 1 5 అయినా ఉండాలి అన్నది మనకు అర్థం కావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers అన్నాడు. ఒక కాంపోజిట్ నెంబర్ అని చెప్పాలంటే ఖచ్చితంగా ఆ కాంపోజిట్ నెంబర్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయగలగాలి. ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయగలగాలి. అంటే అకార్డింగ్ టు ఫండమెంటల్ అర్థమెటిక్ థీరం ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఇది ఒక కాంపోజిట్ నెంబర్ కావాలి అంటే ఈ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయగలగాలి. రాసినట్టయితే ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అదేవిధంగా ఈ నెంబర్ని మనము ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయగలగాలి. రాసినట్టయితే ఇది కూడా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అంటే అకార్డింగ్ టు ఫండమెంటల్ అర్థమెటిక్ థియరం ఏం చెప్తుంది? ఒక కాంపోజిట్ నెంబర్ ఉంది అంటే ఆ కాంపోజిట్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయగలుగుతాం అని చెప్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఫండమెంటల్ అర్థమెటిక్ థియరం యూజ్ చేయాలన్నమాట ఇక్కడ. అంటే ఇప్పుడు 7 into 11 into 13 plus 13 ఇది ఒక నెంబర్, ఇది ఒక కాంపోజిట్ నెంబర్. ఈ కాంపోజిట్ నెంబర్లో ఈ టర్మ్లో 13 ఉంది, ఈ టర్మ్లో 13 ఉంది, మధ్యలో ప్లస్ ఉంది. 13 కామన్ తీసినట్టయితే ఇక్కడ ఏం మిగిలింది? 7 11 77, ఇక్కడేమో 1 మిగిలింది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 13 into 78 అని రాయొచ్చు. ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయాలి. 13 ఇంటూ దీన్ని ఏ విధంగా రాస్తాం? 78ని 2 3 2 9 3 13 అంటే 2 into 3 into 13 అని రాయొచ్చు. అంటే ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే. అంటే మనకి ఇచ్చినటువంటి గివెన్ నెంబర్ని మనం ఏం చేసాం? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయగలిగాం. ఇలా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయగలిగితే అప్పుడు మనకి తీసుకున్న ఈ గివెన్ నెంబర్ అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. దేర్ఫోర్ ద గివెన్ నెంబర్ 7 into 11 into 13 plus 13 is composite number. According to fundamental arithmetic theorem, fundamental theorem of arithmetic according to, ఓకే, అది సిన్స్లో రాయాలి. fundamental theorem of arithmetic. అదేవిధంగా ఈ నెంబర్ కూడా కాంపోజిట్ నెంబర్ అవుతుందని మనము ప్రూవ్ చేయాలి. ఎలా చేయాలి? ఇక్కడ మనకి ఏమిచ్చాడు? 7 into 6 into 5 into 4 into 2 into 1 ప్లస్ ఏమిచ్చాడు? 5 ఇచ్చాడు. ఈ నెంబర్ కాంపోజిట్ నెంబర్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇదొక టర్ము, ఇదొక టర్మ్, మధ్యలో ప్లస్ ఉంది. ఈ టర్మ్లో 5 ఉంది, ఈ టర్మ్లో 5 ఉంది. 5 కామన్ తీయాలి. తీసినట్టయితే 7 6 42, 42 into 8 ప్లస్ ఇక్కడ 1 మిగిలింది, అంటే 2 4 8 అనమాట. ఇప్పుడు 5 ఇంటూ ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 8 2 16, 8 4 32, 33, 1 యాడ్ చేసినట్టయితే ఈ 1 యాడ్ చేసినట్టయితే 337.
నెక్స్ట్ క్వశ్చన్ కూడా కాంపోజిట్ నంబర్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఏంటి? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 అవ్వడం జరిగింది. ఈ టర్మ్లో 5 ఉంది, ఈ టర్మ్లో 5 ఉంది. చూడండి, ఈ 5ని కామన్ తీసినట్టయితే ఇక్కడ 7 ఇంటూ 6, 4 ఇంటూ 3, ఇక్కడ 4 3 జా 12, 12 2 జా 24, 4 6 జా 42 ప్లస్ ఇక్కడ 1 మిగిలింది. ఇప్పుడు 5 ఇంటూ ఈ 24ని 42తో మల్టిప్లై చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే 8. ఇలా క్రాస్గా మల్టిప్లై చేస్తే 2 2 జా 4, ఈ క్రాస్గా మల్టిప్లై చేస్తే 4 4 జా 16, యాడ్ చేస్తే 20. ఈ 0ని కొట్టేసి ఇక్కడ వేయాలి. 2 4 జా 8, 8కి 2 యాడ్ చేస్తే 10. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 1008 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 5 ఇంటూ 1009 రావడం జరిగింది. ఇప్పుడు 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ ఆల్సో 1009 కూడా ప్రైమ్ నెంబరే. అంటే ఇచ్చినటువంటి గివెన్ నెంబర్ని మనము ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయగలిగాం. సో ద గివెన్ నెంబర్ ఈజ్ నెంబర్ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 is composite number according to fundamental theorem of arithmetic. ఓకే, అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది? ఏదైనా ఒక గివెన్ నెంబర్ తీసుకున్నట్టయితే ఆ గివెన్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయగలిగితే ఆ గివెన్ నెంబర్ అనేది మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ విల్ యూ షో దట్ 17 into 11 into 2 plus 17 into 11 into 5 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, ఎక్స్ప్లెయిన్ అని అన్నాడు. ఈ నెంబర్ అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుందా? ఈ నెంబర్ అనేది కాంపోజిట్ నెంబరు అని ప్రూవ్ చేయమంటున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. నిరూపించి ప్రూవ్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అయితే ఇప్పుడు 17 into 11 into 2 ప్లస్ 17 into 11 into 5. ఇప్పుడు 17 into 11 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కాబట్టి 17 into 11 కామన్ తీస్తే ఇంటూ ఇక్కడేమో 2 మిగిలింది, మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ ఇక్కడేమో 5 మిగిలింది. దట్ ఈక్వల్ టు 17 into 11 into 7. అంటే ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే. టోటల్గా ఇది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయగలిగాం. కాబట్టి ద గివెన్ నెంబర్ ఈజ్ కాంపోజిట్ నెంబర్ అనేది రాయొచ్చు అనమాట ఈజీగా. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత లాస్ట్లో మనము ద గివెన్ నెంబర్ 17 into 11 into 2 ప్లస్ 17 into 11 into 5 ఈజ్ కాంపోజిట్ నెంబర్ అకార్డింగ్ టు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని రాయాలి. ఓకే, ఇక్కడ లాస్ట్ కొంచెం చూడండి. వాట్ ఈజ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 power 100? ఈ 6 power 100లో మనకి లాస్ట్ డిజిట్లో ఏమొస్తుందని అడుగుతున్నాడు. 6 power 100 ఇది. అసలు 6 power 1 అంటే 6, 6 power 2 అంటే 36. చూడండి, లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది? 6 వచ్చింది. ఇక్కడ 6 వచ్చింది. 6 power 3 వాల్యూ ఖచ్చితంగా 6 power 3 వాల్యూ 216. అక్కడ కూడా 6 రావడం జరుగుతుంది. 6 power ఎనీ నేచురల్ నెంబర్ ఈజ్ ఎండ్స్ విత్ 0. సారీ 6 అంటే 6కి పవర్ ఎంత ఉన్నా సరే అది ఏ నెంబర్తో ఎండ్ అవుతుందంటే 6 నెంబర్తో ఎండ్ అవుతుంది. కాబట్టి 6 power 100 వాల్యూలో యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 6 ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.